బీసీ యాత్ర ఈరోజు జై హో బీసీ అంటూ తెలుగుదేశం చేస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికారత యాత్ర చేస్తూ ఉంది. ఏంటి రెండింటికి తేడా పెద్ద? ఈ రెండింటికి తేడా అంటే సామాజిక సాధికార యాత్ర అని మరి వీళ్ళు బస్సు యాత్ర చేస్తున్నారు. ఈ బస్సు యాత్ర వీళ్ళకి మాత్రమే ప్రత్యేకంగా ఎమ్మెల్యేలు మంత్రులకి సపరేట్గా చేస్తున్నారు, కానీ కింద జనం మాత్రం ఎక్కడ కనపడిన పరిస్థితి లేదు. మనం చూస్తూనే ఉన్నాం, జనం అనేది సాధికార యాత్రకి ఎక్కడా లేరు. మరి ఈ రోజున బీసీ మీటింగ్ పెట్టారంటే బయట కార్లే కానీ జనాలే కానీ ఖాళీ లేరు. మరి ఈ రకమైన మరి వాళ్ళు చూసారో లేదో టీవీలో, మరి సాధికార యాత్ర బస్సులో చూస్తూనే ఉన్నాం, జనం లేరు ఎక్కడ కూడా. మరి వాళ్ళు సాధికార యాత్ర బస్సు యాత్ర చేస్తున్నాం, జనం బాగా వస్తున్నారని వాళ్ళు చూపించుకుంటున్నారు, అంతే తప్ప ఏం లేదండి. బీసీ యాత్ర తెలుగుదేశం మీటింగ్లకు కానీ ఇలా సభలకు కానీ జనాలు వస్తున్నారంటే వీళ్ళు చేసే విమర్శ రెగ్యులర్గా డబ్బులు ఇచ్చే వాళ్ళకి బిర్యానీ పొట్టాలు ఇచ్చో ఏదో క్వార్టర్ మంది ఇచ్చో తెచ్చుకుంటారన్న విమర్శలు వినిపిస్తాయి. లేదండి, ఇప్పుడు క్వార్టర్ మందు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చేది వాళ్ళండి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేదాన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద రుద్దటం అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే వాళ్ళు బిర్యానీ ఇచ్చుకుని బంధు ఇచ్చారు కాబట్టి ఆ రోజున మరి ఓట్లు వేసి జనాలను మబ్బుపెట్టి ఆ రోజున అక్క చెల్లెమ్మను ముద్దులు పెట్టి నెత్తి మీద చేతులు పెట్టి మరి ఆ రోజున జనాలను మోసం చేసి మరి ఆ రోజున గద్దెనెక్కడం జరిగింది. మరి ఇవాళ అలాంటి పరిస్థితి లేదండి, జనం అందరూ మేల్కొన్నారు. మరి జనాలు ఇట్టి పరిస్థితుల్లో కూడా మోసపోయే పరిస్థితి లేదు, అందరికీ అనుభవం వచ్చింది. మరి దేంట్లో కూడా అభివృద్ధి అనేది ఈ గవర్నమెంట్ వల్ల ఏ రకమైన అభివృద్ధి అనేది లేదు. అసలు అభివృద్ధి అనేది ఈ గవర్నమెంట్ అభివృద్ధి కాదు కదా, అభివృద్ధి అనే పేరు చెప్పుకుని వాళ్ళు బతికేస్తున్నారే తప్ప అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. మరి జనాల్ని వాడుకుంటా మరి జనాలతో పని చేయించుకుంటా వాళ్ళ కష్టాన్ని ఈ ప్రభుత్వం అనేది తినేస్తుంది. ఒక కరెంటు బిల్లు రూపంలో కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, మరి పెట్రోల్ రూపంలో, మద్యం రూపంలో మద్యపాన నిషేధం అన్నారు. ఎంతవరకు చేశారండి మద్యపానం నిషేధం? ఎందుకని హామీ ఇచ్చామండి? ఎందుకని హామీ ఇచ్చాడు? దేనికి హామీ ఇచ్చారు? హామీ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు మద్యపాన నిషేధం అని ఎవరన్నా ఇమ్మన్నారా? అబద్ధ మాటలు చెప్పి, మోసపూరితమైన మాటలు చెప్పి జనాలను మోసం చేసింది మీరైతే మరి తెలుగుదేశం పార్టీ మీద నిందలు ఏ రకంగా చేస్తారండి? ఇప్పుడు చంద్రబాబు ఇస్తున్న హామీలని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఆయన దాచుకుని తన దత్తపుత్రుడికి పంచుతా ఉన్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మళ్ళీ చంద్రబాబు కనుక కొట్టేస్తే ప్రజల్ని మోసం చేస్తాడు అంటూ జగన్మోహన్ రెడ్డి పదే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కదా, మరి దాన్ని ఎలా చూస్తారు? ఆయన పదే వ్యాఖ్యలు చేస్తున్నాడండి. ఇప్పుడు వాళ్ళని నమ్మొద్దు, దోచుకుంటున్నాడంటే మరి మీరు చేసింది ఏంటంటే, వాళ్ళు చేసింది ఏంటండి? అసలు వైసీపీ పార్టీ ఏం చేసింది? దాచుకోకుండా కొండలకు బోడు గుండు కొట్టేశారు. మరి ఆ ఋషికొండ చూస్తే మొత్తం అంతా చుట్టాపలకు గుండు కొట్టేశారు. అదేంటి మరి దాని మీద ప్యాలెస్ కట్టుకున్నావు? దేనికి ఆ ప్యాలెస్? నువ్వు విలాసంగా మళ్ళీ ఎవరో దాన్ని చూసి వేడుతున్నావు. అది ఎవరి బిల్డింగు? ఏమంటే పార్టీ హౌస్ పక్కన పెద్ద కొండ ఉంది, ఆ కొండ మీద కట్టుకోకూడదు ఈయన బిల్డింగు. మరి అదే కొండ మీద మరి ఇక్కడ డీసీపీ ఏపీ పోలీస్ ఆఫీస్ కట్టించాడు. మరి అలాంటి ఘనత మరి నారా చంద్రబాబు నాయుడు గారు. ఏదైనా సరే పర్యాటకంగా ఏదైనా డెవలప్ చేయాలంటే ఈయన వల్ల అవుద్ది, కానీ ఆయన వల్ల అదే డెవలప్ చేయొచ్చుగా. ఇప్పుడు పర్యాటకంగా డెవలప్ చేయొచ్చుగా ఋషికొండలో. నువ్వు అక్కడ దానికి బోడిగుండు కొట్టేసి ఆ కొండను ఏ రోజన్నా మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా టచ్ చేశారా? ఆ చుట్టువైపులా మొత్తం గీతం కానీ మొత్తం అంతా అక్కడ ఆయన ఉదాహరణ అండి. అక్కడ హుదూద్ తుఫాన్ వచ్చింది. హుదూద్ తుఫాను వస్తే మొత్తం చెట్లతో ఎగిరిపోయి బిల్డింగ్లు కూలిపోయి నానా రకాలుగా బీభత్సం అయిపోయింది వైజాగ్ తీరం అంతా కూడా. మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉండి మరి ఆ బీచ్ మొత్తం నీట్గా అయిపోయే వరకు దాదాపుగా 4 రోజుల పైన ఆయన అక్కడ ఉండి మొత్తం అంతా క్లియర్ చేసిన తర్వాతే మళ్ళీ వచ్చారు. అలాంటి బాధ్యత నీకుందా? అసలు నువ్వు ఆయన మాట్లాడే ముందు అసలు నేనేం చేయగలను, నా స్టామినా ఎంత, నా కెపాసిటీ ఎంత, ఏదో దొంగ మాటలు చేపించేసి బాబాయిని పొడిపించేసి ఇవన్నీ చేస్తే జనాలు ఎవరు నమ్మరండి. ఇప్పుడు పిచ్చిగా అందరినీ దళితులు నా బిడ్డలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటున్నాడు. ఏంటండి నా ఎస్టీలు? అనంతబాబు వీళ్ళందరూ డాక్టర్ సుధాకర్ వీళ్ళందరూ ఏంటండి దళిత బిడ్డలందరినీ అక్రమంగా చంపేసి మరి అక్కడ ఉప్పాల అమర్నాథ్ గౌడు చిన్న పాపం పసి కుర్రాడు లక్కన ఏడిపిస్తున్నాడు అనే కారణంతో మరి ఆ రోజున అడ్డంగా వెళ్తే పక్క తీసుకెళ్ళిపోయి గడ్డాంలో కృష్ణాలు పోసి అతి దారుణంగా కాల్చి చంపిన దొండగలు ఈ వైసీపీ కార్యకర్తలు. అలాంటి వైసీపీ ఆ చంపిన అతను కూడా రెడ్డి కులానికి చెందిన వ్యక్తి. మరి నువ్వు అట్లాంటి వ్యక్తిని కొమ్ము కాస్తా మా బీసీ అదే కులానికి చెందిన బీసీ మంత్రులు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఏం చెప్పారండి? ఏం చెప్పారో మనవాళ్ళు ఏమవుతలేదు. ఏంటయ్యా మీరు చూసేది? బీసీ మంత్రులు ఎందుకు ఇచ్చారో? జో రమేష్ మంత్రి ఇచ్చి నువ్వు వెళ్ళి ఏం చెప్పాలి? మా వాడిని చంపుతూ ఏంటంటే వెంటనే రాజీనామా చేయాలి. నువ్వు నిజంగా గౌడు బిడ్డ పుడితే, బీసీ బిడ్డ పుడితే నువ్వు రాజీనామా చేసేయాలి. నువ్వు రాజీనామా చేయకుండా అక్కడికి వెళ్ళి భరోసా కల్పిస్తావండి. అక్కడ పసిబిడ్డ చచ్చిపోయాడు,
పసిబిడ్డ ఏ పాపం ఎరగని పసిబిడ్డ వైసీపీ కార్యకర్త ఆకృత్యానికి చచ్చిపోయాడు అక్కడ. కామంతో కళ్ళు మూసిపోయి వైసీపీ కార్యకర్త మరి ఆ రోజున అలా అక్క వెనకాల పడుతుంటే మరి అడ్డు వెళ్ళిన పాపానికి అతి దారుణంగా కాల్చి చంపితే ఆడికి బయలుపిచ్చి బయట తిప్పుతారా? ఏంటి రౌడీయిజం అండి? ఏంటండి వాళ్ళు చేసేది జనాలకి? ఏంటండి ఏం చేస్తారు జనాలు వాళ్ళు? బీసీ మంత్రులు కూడా ఇప్పుడు సామాజిక సాధికారిత అని చెప్పి ఆ నలుగురు రెడ్లకే బాధ్యతలు చెప్పి బీసీ నాయకులను కానీ ఎస్సీ నాయకులను కానీ వెనకాల తిప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ పైగా బీసీలకి నేనే అది చేసా ఇది చేశానని చెప్తా ఉన్నాను. బీసీలకి వాళ్ళు చేయటం లేదండి. వీళ్ళు వెళ్ళి వాళ్ళ కాళ్ళకి మొక్కడం, ఆయన కాళ్ళకైనా తొత్తుల్లాగా మారిపోయారు. ఆయన ఏది చెప్తే అది చేస్తున్నారు. బీసీల గురించి ఆలోచిస్తే వాళ్ళు అలా మాట్లాడరు. వీళ్ళ డబ్బా వీళ్ళే కొట్టుకుంటున్నారు కానీ జనాల్లోకి వచ్చి వీళ్ళ డబ్బా కొట్టుకోమని ఒక్కసారి ఈ మాట్లాడే వాళ్ళు అందరూ కూడా ఆ ఎస్కాట్లు లేకుండా పోలీసులు లేకుండా ఒకసారి జనాల్లోకి వెళ్ళమనండి. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో వాళ్ళన్నీ మర్చిపోతున్నారు. ఆ జనాలు అన్నీ గుర్తుపెట్టుకుంటారు. వీళ్ళు ఏదో ఇవాళ ఏదో బెదిరించి భయపెట్టి వాళ్ళకి పింఛన్ కట్ చేస్తాను లేకపోతే వీళ్ళకి బిల్లులు వేయను హౌస్ బిల్లు అని బెదిరించడం కాదండి. దమ్ముగా పనిచేయాలి. నిలబడినప్పుడు గెలిపించిన ప్రజలకి ఓట్లు వేసిన ప్రజలకి పనులు చేయాలి. ఎదురు తిరిగి అడిగిన వాళ్ళకి నాకేంటి ఇది రాలేదని అడిగిన వాళ్ళని బెదిరించి భయభ్రాంతులు గురి చేయడం కాదండి. మీరు మరి అలాంటి భయభ్రాంతులు ఓట్లు వేసేటప్పుడు ఎందుకని జనాలు మరి నువ్వు ఓటు అయిపోతే నేను ఊరుకున్నానే మరి అప్పుడు బెదిరించవచ్చు కదండి. అప్పుడు తెలిసిపోయేది ఎవరికద్దండు. జనాలు ఎవరో పెచ్చివాళ్ళు లేరు. అందరూ ఎడ్డుగడ్డి అందరూ మారుతున్నారు. అందరూ డెవలప్ అయ్యారు. ఎవరు కూడా అందరూ చూస్తూనే ఉన్నారు ఎవరు ఏం చేస్తారనేది. కరెక్ట్గా రాబోయే రోజుల్లో ఈ జనసేన టీడీపీ పార్టీ అత్యధిక మెజార్టీతో మరి వైసీపీని కొల్లగొట్టే 175/175 ఆయనే ఒప్పుకున్నాడు కదండి. ఇప్పుడు 175/175 అంతా జీరో అవుద్ది. ఆ జీరో ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే ఇంకా 175 మనం ఆలోచించిన పని లేదు. ఆయన పతనాన్ని ఆయనే చెప్పుకున్నాడు పబ్లిక్గా. 175 అంటే జీరో. అది కూడా తెలియకుండా ముఖ్యమంత్రి అట్టయ్యాడో తెలియదు మరి.